2 టాపిక్స్ మన ముందు ఉన్నాయి. వాటిని నేను మొదలు పెట్టాలంటే మరి చాలా నాకు కొంచెం భయం వేస్తుంది. మనం షెల్ వి గో ఫార్వర్డ్? అంటే మీరు క్రిస్టాలజీ గురించి ఇప్పుడు మాట్లాడారు, అంటే మొండితో ఒక సుధాకర్ గారు మాట్లాడుతూ క్రిస్టాలజీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది చాలా బాగా చెప్పారండి అని అంటే మనం అంటే మేమైనా నేర్చుకున్నది క్రిస్టాలజీ గురించి దైవజనులు చెప్తున్నారా అసలు? అంటే వీళ్ళు చెప్పరు, మేమే వీఆర్ ద సుప్రీం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని గురించి కొంచెం. వాళ్ళు భ్రమలో ఉన్నారు సిస్టర్ గారు. మీరు మోడరేటర్గా మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. రంజిత్ తోఫీర్ గారిని వ్యక్తిగతంగా ఎరిగిన వ్యక్తిని నేను. దాదాపుగా 40 సంవత్సరాల నుండి తెలుసు, 20 సంవత్సరాల నుండి ఆయన సేవలో ఉన్నాను నేను. రంజిత్ తోఫీర్ గారు నాకు చెప్పిన సత్యం ఏంటంటే, ఎట్ ఎవ్రీ పేజ్ దెర్ ఇస్ ఎ క్రిస్టలాజికల్ ట్రూత్. బైబిల్లో హరేక్ పన్నే మే యీశు మసీహ్ కా గవాహ్ రహతా హై అని చెప్పారు. ఇదంతా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మేము చెప్పుకుంటూ వచ్చాము. క్రిస్టాలజీ బైబిల్లో మొత్తము ఏ గ్రంథం తెరిచినా, ఏ పేజ్ తెరిచినా ప్రతి పేజీలో క్రిస్టాలజీ ఉందని ఆయన చెప్తుంటే క్రిస్టాలజీ గురించి చెప్పట్లేదని వీళ్ళు అనుకోవడం చాలా విడ్డూరం. ఎక్కడో వీళ్ళు నూతిలో కప్పల్లాగా ఉన్నారు. నాకు తెలిసి క్రిస్టాలజీ దీంతో ఏమర్థం అవుతుంది అంటే, అసలు వీళ్ళు అయ్యగారి బుక్స్ చదవలేదు, ఆయన ఏం చెప్తుండో వినలేదు. ఒకవేళ విన్నా చదివిన నిష్కారణ ద్వేషం తప్పుపడదామని, డిఫేమ్ చేద్దామనే ప్రయత్నమే తప్ప సత్యాన్ని నేర్చుకుందాము అనే ఒక శిష్యుని మనస్సుతో యథార్థంగా వారు చదవలేదని మాకు అర్థమవుతుంది. సునీల్ గారు చక్కగా చెప్పారు, అక్యూజర్స్ అని. అక్యూజర్స్ అండ్ మోర్ ఓవర్ దే ఆర్ థింకింగ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ ద మాస్టర్స్ ఆఫ్ థియాలజీ.